ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చికెన్ ఫ్రై చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ మూడో వీడియో అప్లోడ్ చేయడానికి 3 నెలలు పట్టిందండి. ఇకపైన అలా రాదండి, కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి. ఈ రోజు ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రై చేస్తున్నామండి. సింపుల్గా టేస్టీగా నోరు ఊరేలాగా చికెన్ ఫ్రై చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. మన రుచిగా చేసే చికెన్ ఫ్రైకి వచ్చి ఇంట్లో ఉన్న వాటి ఓల్ గరం మసాలాతో ఒక మసాలా చేసుకుంటామండి. అది కూడా ఒకటి ఉంది ఒకటి లేదక్క అంటేను పర్లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రెడీ అయ్యే ఒక్క చిన్న మసాలా. ఆ మసాలాకి ఏమేమి కావాలో చూసేద్దాం. 3 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, 1 టమోటా, 1 తెల్లగడ్డ, కొద్దిగా అల్లము, హోల్ గరం మసాలా తీసుకున్నామండి. చెక్క ఇక్కడ పెద్ద సైజ్ అయితే 2 అండి. ఇది చిన్న చిన్న ముక్కలు కాబట్టి నేను 2 చెప్తున్నాను. 10 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా జాపత్రి, 1 స్టార్ పువ్వు, కల్పాసి కొద్దిగా, 3 ఏలకులు, 3 స్పూన్లు ధనియాలు, 5 గుంటూరు మిరపకాయలు, 6 కాశ్మీర్ మిరపకాయలు. ముందుగా స్టవ్ అంటించి పెనం పెట్టుకొని ఈ మసాలా అంతా వేయించుకునేద్దాం. ఆయిల్ లేకుండా ముందుగా హోల్ గరం మసాలా అంతా వేయించుకుందాం. అలాగే ధనియాలు మిరపకాయలు వేసేస్తాం. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలపెడతా ఉండాలి. ఎక్కువ మంట పెట్టకూడదండి, కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది బాగా చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇవి వేయించుతుంటేనే గరం మసాలా ఘమఘమ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీయేద్దాం. ఇప్పుడు ఇది చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. ఎర్రగడ్డలు కూడా అండి మనం బిర్యానీకి ఎట్లయితే కట్ చేస్తామో సన్నగా పొడవుగా అలానే కట్ చేద్దాం. చూడండి, ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం ఇందాకే హోల్ గరం మసాలా వేయించాం కదండి పెనుము, అందులోనే నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నూనె వేసుకుందాం. ఫ్రై కదండి కాబట్టి కొద్దిగా నూనె వేయాలి. ఇప్పుడు ముందుగానే ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఎర్రగడ్డలు వేసేసి వేయించుకుంటే మిగిలిన పని చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ కావాలి కదండి. ఇప్పుడు ఎర్రగడ్డలు బ్రౌన్గా వేగాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి, బ్రౌన్గా వేగాలి. ఆ లోపల మనం ఈ గరం మసాలా మిక్సీ పట్టేద్దాం. మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇది చూడండి, ఈ మాదిరి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మసాలా బరకగా చేసుకోవద్దండి, ఇలా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకునేస్తున్నాను. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై 1 కేజీ చేస్తున్నాం కదండి, దానికి చూసి వేసుకోవాలండి. చాలామందికి గరం మసాలా ఎక్కువ వేస్తే ఇష్టమవుతుంది, కొంతమందికి వేయకుండా ఉంటే ఇష్టమవుతుంది, కొంతమందికి తక్కువగా ఇష్టమవుతుందండి. కాబట్టి మీరు చూసి వేసుకోవాలండి. ఇంత గరం మసాలా నేను 1 కేజీకి యూస్ చేయనండి, తక్కువ యూస్ చేస్తాను. అది ఎంత వేసాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ గరం మసాలాని మనం 2-3 నెలలు కూడా స్టోర్ చేసుకోవచ్చండి, ఏమీ అవ్వదు, ఫ్రెష్గానే ఉంటుంది. కాకపోతే మనం గాలి పోకుండా ఉండే డబ్బాలు వేసి టైట్గా మూతేసి పెట్టాలండి, బాగుంటుంది. చూడండి, ఎర్రగడ్డలు ఈలాగా బ్రౌన్గా రావాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నానండి ఫ్రెష్గా, నేను అది వేస్తున్నాను. దీన్ని వేయించుకుందాము. ఇది కొంతసేపు అయినాక మనము చికెన్ వేస్తున్నాం. చికెన్కి ఇలా మీడియం పీసులు తీసుకోవాలండి, పెద్దవి తీసుకున్నా కూడా మనకు వేగదు, కాబట్టి ఇట్లా మీడియంగా తీసుకోండి. చూడండి, ఈ మాత్రం తీసుకున్నామంటే బాగుంటుంది ముక్కలు అనేది. అలాగే నేను చికెన్ క్లీన్ చేసేది చూపించలేదండి. ముందుగా నేను చికెన్ ఒక గిన్నెలో వేసేసి కొద్దిగా నిమ్మకాయ పిండేసి ఉప్పేసి పెట్టేశానండి. మళ్ళాక 5 నిమిషాలు అయినాక బాగా 2 సార్లు కడిగేసి చికెన్ తీసుకున్నాను. అలా కడిగేదాని వల్ల ఈ చికెన్ అనేది నీసు వాసన రాదండి. అట్లా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. చాలామంది చికెన్ చేస్తే ఇష్టపడరండి, ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్మెల్కే వాళ్ళకి నచ్చదంటండి. కాబట్టి మనం ఇలా కడిగేసి తీసుకున్నామంటే వాసన అనేది ఎక్కడా రాదండి. బాగా ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసినప్పుడు ఆ మసాలా అనేది ముక్కకి పట్టినప్పుడు తినేటప్పుడు స్పైసీగా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. కాబట్టి నేను ఇలా అప్పుడప్పుడు పాపకి ఇలా చేసి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేద్దాం. ఈ నీళ్ళు వేయకుండా మనం ఆ పైన ముక్కలే తీసివేద్దాం. మెదువుగా కలుపుకుందాము, ఎందుకంటే ముక్క విరిగిపోతుందండి. గడగడానికి కలపకూడదు, నిదానంగా చూసి కలుపుకున్నామంటే ముక్క అనేది విరగకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచుదాం.
ఇలా పెట్టినామంటే నీళ్ళు అనేది వస్తుందండి, చికెన్ ఇంకా వాటర్ అంతా బయట వస్తుంది. అప్పుడు మనకు ఆ వాటరే సరిపోతుందండి. కావాలంటే మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేస్తాము. ఇప్పుడు ఇలా మూత పెట్టేసాం కదా, 5 నిమిషాలు టైం ఉంది కదండి. 5 నిమిషాల టైం కూడా మనం వేస్ట్ చేయకూడదు. టమాటా కట్ చేసుకుందాం. టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు 5 నిమిషాలు అయిందండి. చికెన్ మూత తీసి చూద్దాము. చూడండి, చికెన్ ఇంకా నీళ్ళంతా వచ్చిందండి, కనిపిస్తాను కదా. ఈ స్టేజ్లో మనము టమాటా వేసేస్తున్నాము, ఎందుకంటే టమాటా కూడా బాగా కరిగిపోవాలండి. ఈ స్టేజ్లోనే మనం పసుపు వేస్తున్నాము, అలాగే రుచికి సరిపడా కల్లుప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇది కలిపినామంటే ఆ వేడికి మన టమాటా ముక్క అనేది బాగా కరిగిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు అయినాక మళ్ళీ కలపాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత నీళ్ళు చూడండి, మన టమోటా ఉప్పు అంతా వేసాం కదండి, నీళ్ళు అనేది బాగా వచ్చేసిందండి. ఇప్పుడు ఈ నీళ్ళంతా ఇమిరిపోయేదాకా ఉడకపెట్టినా మన ముక్క అనేది మెత్తగా అవుతుందండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, ఈ 1 కేజీ చికెన్కి నేను ఇంట్లో తయారు చేసుకునే కారం పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. మనం గరం మసాలాలో కూడా మిరియాలు వేసినాము, మిరపకాయలు వేసినాము, అది కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి 1 స్పూన్ వేసాను. మనం కారపొడి వేసాం కదండి, ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేద్దాం. మెల్లగా కలుపుకోవాలండి. మనం ఎక్కువగా బిన్నే కలపెట్టినామంటే ముక్క ఇరిగిపోతుంది. కాబట్టి ఇట్లా చెక్క తీసుకున్నారంటే ముక్క అనేది ఎక్కడ విరగదండి. చూడండి, అప్పటి ఇంకా విజిల్ పోతానే ఉంది. ఇదేంది ఈ పక్క అక్క ఫ్రై చేస్తుంది, ఈ పక్క విజిల్ పోతుంది అనుకున్నారా? మామకి ఇడ్లీకి చికెన్ షేర్వా కావాలంటండి, కాబట్టి చికెన్ షేర్వా చేస్తున్నాను. ఈ షేర్వా వేస్తాం. ఈ షేర్వా కూడా మీకు నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. చికెన్ ఫ్రై ఎలా అయిందో చూద్దాం. చూడండి, నూనె అంతా దగ్గర పడి బాగా ఉడుకుతూ ఉంది. ఆ నీళ్ళు కూడా బాగా ఇమిరిపోయినాయండి. ఇప్పుడు మెదువుగా మళ్ళీ కలుపుకుందాము. చాలా మంది ఫ్రై బాగా గట్టిగా దానికి ముక్కకి ఏం తేమ లేకుండా ఇష్టపడతారండి. కాకపోతే మా ఇంట్లో అయితే ఇలా ముద్దుగా ఉంటేనే ఇష్టపడతారండి. మీకు అట్లా కన్నా ఇట్లా చేసి చూడండి, ఇష్టంగా తింటారు. ముక్క అనేది మెత్తగా ఉంటుంది. వైట్ రైస్ పెట్టేసి ఈ ఫ్రై చేసుకున్నా కానీ మెత్తగా ఉంటుందండి. కొంచెం లైట్గా గ్రేవీ కనిపిస్తూ ఉంటుంది. కలుపుకొని అలానే తినేయచ్చు. రసంకి బాగుంటుందండి అలా చేసుకుంటే. కాబట్టి నేను ఎప్పుడు ఇలా మెత్తగానే చేస్తాను, ఎందుకంటే డ్రైగా చేస్తే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినరండి, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లు మనం కొంచెం టైం తీసుకొని చేసినామంటే వాళ్ళు ఇష్టంగా తింటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. నేనైతే అలా ఆలోచించి చేస్తానండి. ఇదే అండి షేర్వా చెప్పాను కదండి, చికెన్ షేర్వా ఇదే అండి. ఇలా చేస్తే ఇడ్లీకి చాలా ఇష్టంగా తింటారు, డిప్ ఇడ్లీలాగా తింటారండి. ఈ షేర్వాలో ఇడ్లీని బాగా ముంచుకొని తిప్పి ఎక్కడ వైట్గా కనిపించకూడదండి. మామకు కానీ పాపకు కానీ ఫుల్ షేర్వా అనేది బాగా అప్లై అయ్యి ఉండాలి. అలా ఉంటే ఇష్టంగా తింటారు. కాబట్టి నేను ఇలా నీళ్ళుగానే షేర్వా పెడతాను. ఈ షేర్వా బిర్యానీకి, కుష్కాకి, అలాగే గీ రైస్ చేస్తాం కదండి, దానికి, దోశకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి ఇంకా సూపర్గా ఉంటుందండి. పూరి డిప్ చేసి బాగా ముంచి తింటుంటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి నేను ఎప్పుడైనా చేస్తే చికెన్ షేర్వా ఇలానే చేస్తాను. ఈ షేర్వా కూడా తొందరలోనే మన వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ముక్క అనేది బాగా ఉడికిపోయింది. చూడండి, ముక్క అనేది బాగా ఉడికిపోయింది. ఇలా అంటే చూడండి తునిగిపోతా ఉంది, మెత్తగా ఉడికిపోయింది ముక్క అనేది. ఇప్పుడు మనము గరం మసాలా ఏదైతే చేసుకొని ఉన్నామో ఆ గరం మసాలా వేసుకుందాం. చూడండి, ఈ స్పూన్ తీసుకున్నాను, మీడియం స్పూన్ తీసుకున్నానండి. దీంతో 1-2 స్పూన్లు వేస్తున్నానండి గరం మసాలా. ఇప్పుడు ఇది వేసినాం కదా, దీన్ని బాగా కలిపేసి ఇంకొక 5 నిమిషాలు పెట్టేసి లాస్ట్ మనం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేస్తాం స్టవ్. ఇప్పుడు కలుపుకుందాము మెదువుగా. మీరు గరం మసాలా మాకు ఎక్కువ ఇష్టమవుతుంది అక్క అంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ మీడియంగా వేస్తున్నాను. చూడండి, 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది బాగా రెడీ అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చూసారా అండి? ఈ కలర్ ఉంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. లాస్ట్గా మనము కొత్తిమీర వేసుకుందాం. చూడండి, మన ముక్క అనేది కూడా ఎంత ఉడికిందని చూపిస్తాను. చూసారా అండి? ఇలా తీస్తేనే వచ్చేస్తుంది.
మెత్తగా ఉడికిందండి ముక్క కూడా. ఇంకొకటి అండి, నేను నీళ్ళు కానీ వేయలేదు, చూసారు కదా నేను కడిగినాను చికెన్ అలానే వేసాను, ఆ నీళ్ళల్లో వచ్చిండేదే, కాకపోతే కొంచెం నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించానండి, కాబట్టి ముక్క అనేది మెత్తపడింది. ఇంకొకటి అండి, టమోటా వేసే దానివల్ల ముక్క సాఫ్ట్గా అవుతుందండి, కాబట్టి నేను ఫ్రై చేసినా కానీ ఒక్క టమోటా వేస్తాను. మీరు ఇలా చేసి చూడండి. ఇలా చేసినారంటే అన్నకి, అత్త మామ వాళ్ళకి, మన పిల్లలకి ఇష్టంగా తింటారండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే మీరు కారం అనేది చూసి వేసుకోండి. పిల్లలు తినేటప్పుడు కారం తక్కువ కావాలి, మన పెద్దవాళ్ళు తినేటప్పుడు కారం ఎక్కువ కావాలి, కాబట్టి అలా చూసి మీరు వేసుకోండి, సరిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నాన్ వెజ్ వీడియోలు మళ్ళీ మీ ముందుకు తెస్తాను. బాయ్.